JioPhone నెక్స్ట్ దీని గురించి ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకా ఎవరైతే జియో ఫ్యూచర్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్గా మన ఇండియాలోనే, అంటే దీంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో పాటు ఇది మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తిరుపతి అండ్ అట్ ద సేమ్ టైం చెన్నై, తమిళనాడులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ద్వారా, ఈ రెండు ప్లాంట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ అయ్యి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఈ మొబైల్స్ అనేవి స్ప్లిట్ అవడం జరుగుతుంది. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి 16 రీజనల్ లాంగ్వేజెస్లో టెక్స్ట్ని, వాయిస్ని కన్వర్ట్ చేసుకోగలవంట. అండ్ దీని ఎఫెక్టివ్ ప్రైజింగ్ కూడా మన ముందుకి ఆల్మోస్ట్ ఆల్ 0 తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది 3,499 రూపాయలుగా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కానీ మోస్ట్లీ ఇది ఫస్ట్ ఇనిషియల్గా జియో సిమ్ తోటి రీఛార్జ్ చేసుకున్నారంటే 1 year ప్లాన్ తీసుకున్నారంటే దీని ఎఫెక్టివ్ కాస్ట్ 0 అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే గూగుల్కి సంబంధించినటువంటి మరొక కస్టమైజ్డ్ యూఐ మన ముందుకు తీసుకొని రాబోతున్నారు, ప్రగతి అనేటువంటి పేరుతో. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మీరు జియో ఫోన్స్లో ఫ్యూచర్ ఫోన్స్ని మాత్రమే చూసారు, అంటే జస్ట్ చిన్న స్క్రీన్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఓవో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా మీరైతే వాడుకున్నారు. సో ఫస్ట్ టైం ఫుల్ అండ్ ఒక టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ అయితే మీరు అతి త్వరలో JioPhone నెక్స్ట్ అనేటువంటి పేరుతో చూడబోతున్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి రేపు దివాళీ November 4వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. సో మొదటిగా ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 200 సిరీస్ 215 or 210 SoC చిప్ సెట్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికే మనకి LPDDR3 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ విచ్ కమ్స్ విత్ 2GB అలాగే 3GB. ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 32GB అలాగే 16GB ఇట్లా 2 డిఫరెంట్ వేరియంట్స్లో మన ముందుకైతే రాబోతుంది. వేరే ఇంకా స్క్రీన్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 5.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+IPS డిస్ప్లేని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఫుల్ లెంత్ టచ్ స్క్రీన్ కింద మనం ఈ మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 13 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ 2500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 10 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో బ్లూటూత్ 4.2 టెక్నాలజీ అండ్ వైఫై సర్వీసెస్ కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 Go ఎడిషన్లో కస్టమైజ్డ్ వర్షన్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ మీద మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇదేంది కొత్త వయసు అని అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇప్పుడు షామీ ఉంది, షామీ MI UI తీసుకొచ్చినట్లు, రియల్మీ వాళ్ళకి సంబంధించినటువంటి రియల్మీ UI తీసుకొచ్చినట్లు, OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొస్తున్నట్లు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి గూగుల్కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ అంటే Android 11 Go ఎడిషన్ మీద తయారైనటువంటి ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, జియో ప్లే స్టోర్ కూడా ఉంటుంది. రెండింటి ద్వారా APK ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇన్స్టాల్ చేసుకోగలరు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి మనకి జియో టీవీ, JioSaavn అలాగే JioMart ఇలాంటి యాప్స్ అన్ని కూడా వెరీ కామన్గా అయితే చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ ఎఫెక్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇది 3,499 రూపాయల బేస్ వేరియంట్, అంటే 2+16GB మేబీ 3+32GB వచ్చేటప్పటికే సుమారుగా 4,200 4,300 రూపాయలకి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ ఫోన్ అఫీషియల్గా రేపు November 4వ తారీఖు వీళ్ళైతే మన ఇండియాలో లాంచ్ చేసి దీన్ని అఫీషియల్గా సేల్లో కూడా తీసుకొని రాబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. సో తిరుపతికి సంబంధించిన ఒక ప్లాంట్లో అలాగే చెన్నైకి సంబంధించినటువంటి ఒక ప్లాంట్లో, అంటే టోటల్లీ మన సౌత్ ఇండియాలో ప్రొడక్షన్ అయ్యి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఇదైతే మార్కెట్ అవ్వబోతుంది. సో ఎవరైతే ప్యూర్ ఆండ్రాయిడ్ అలాగే ప్యూర్ దేశీ ఫోన్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయగలరు. ఇప్పటిదాకా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మన ఫాదర్స్ లేదా మదర్స్ లేదా తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఫోన్ నుంచి ఒక స్మార్ట్ ఫోన్కి అయితే ఫైనల్లీ అప్గ్రేడ్ అవ్వబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రైజింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో రియల్లీ నాకు క్రేజీ అనిపించింది. కేవలం 3,499 రూపాయలు అంటే క్వైట్ ఇంట్రెస్టింగ్ డీల్ అనే నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈవెన్ ఇదే కాదండి, మన ఇండియాలో ఉన్నటువంటి 16 రీజనల్ లాంగ్వేజెస్లో ఇది ఇంగ్లీష్ నుంచి, అంటే ఒక లాంగ్వేజ్ నుంచి మరొక లాంగ్వేజ్కి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లాగా మరొక సర్వీసెస్ని అయితే దీనిలో తీసుకొని రాబోతున్నాను. మేబీ జియో అసిస్టెంట్ సర్వీసెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని సహాయంతో మనం డైరెక్ట్గా మాట్లాడటంతో పాటు
అవసరమైతే టెక్స్ట్ని కూడా కన్వర్ట్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నాను. ఇదైతే నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆల్మోస్ట్ ఆల్ 16 డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే ఇది చిన్న విషయమేం కాదు. సో ఇది ఫ్రెండ్స్ జియోఫోన్ నెక్స్ట్ రేపు నవంబర్ 4వ తారీఖు మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతున్నటువంటి మొబైల్ ఫోన్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీటన్నిటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపిస్తుంది అండ్ మీరు అనుకుంటున్నటువంటి ప్రైస్ ట్యాగ్లో ఇది వచ్చిందా రాలేదా, ప్రైజింగ్ మీకు ఏమనిపిస్తుంది, లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.